ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరోసారి కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే రేషన్ బియ్యంతో పువ్వు లాంటి వడియాలు ఎలా పెట్టుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. దానికోసం నేను ఈ కప్పుతోటి 3 కప్పుల రేషన్ బియ్యం తీసుకున్నామండి. మనము కప్పు అనేది కొలత పెట్టుకోవాలి కంపల్సరీ. ఏ కప్పుతోటి అయితే మనం బియ్యం తీసుకుంటున్నామో ఆ కప్పుతోటి వాటర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కప్పు అనేది కంపల్సరీ కొలత పెట్టుకోవాలి. నేను ఈ కప్పుతోటి 3 కప్పులు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పుకు 7 కప్పుల నీళ్ళ చొప్పున వాటర్ పోయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వీటిని ఒక రోజు ముందు నైటే చూడండి 8 అవర్స్ నానినాక బియ్యం అనేది ఇట్లా ఉన్నాయి. సగ్గు బియ్యం అనేవి కంప్లీట్గా ఇలా మొత్తం నానిపోయినాయి. చూడండి ఇట్లా ముట్టుకుంటేనే మెత్తగా అయిపోతున్నాయి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఆ లోపు మనం వడియాలకి ఎసరు పెట్టుకుందాం. ఎసరు పెట్టుకోవడానికి ఒక పెద్ద మందపాటి గిన్నె తీసుకోవాలండి. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. ఒక కప్పుకు 7 కప్పుల నీళ్లు కాబట్టి అందులో 3 కప్పుల బియ్యానికి 3 కప్పుల వాటర్ దీంతో తీసుకున్నాను కాబట్టి అవి కట్ చేసి ఇప్పుడు మిగతాయి తీసుకోవాలి. ఈ వాటర్ని నేను కొలిచి తీసుకున్నానండి. కప్పుకు 6 కప్పుల చొప్పున, అంటే ఒక కప్పు ఆల్రెడీ బియ్యంలో పోసాను కాబట్టి ఒక కప్పు బియ్యానికి 6 కప్పుల చొప్పున వాటర్ని కొలిచి తీసుకున్నాను. వడియాలలో ఉప్పు అనేది కొంచెం తక్కువనే వేసుకోవాలండి. నేను ఒక కప్పుకు ఈ స్పూన్ తోటి 1 స్పూన్ చొప్పున 3 కప్పులకు 3 స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. వీటిని ఇప్పుడు నీళ్ళు మసలనివ్వాలి. బాగా మసలేలోపు మనం బియ్యం మిక్సీ పట్టుకుందాం. ఇవి స్టవ్ మీద పెట్టేద్దాం. ఈ బియ్యం మిక్సీ పట్టేటప్పుడు మనకు వాటర్ అవసరం పడితే ఈ వాటర్ ఇప్పుడు నానబెట్టిన వాటరే వేయాలి, కానీ మళ్ళీ బయట నుంచి ఎక్స్ట్రా వాటర్ వేయొద్దండి. ఈ వాటరే వేయాలి. కొంచెం కొంచెం పిండిని మిక్సీ పట్టుకుందాం. చూడండి ఇలా దోశ ప్యాటర్న్ లెక్క మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి బియ్యం అనేది మొత్తం ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్నాను. తర్వాత సగ్గు బియ్యం కూడా కొంచెం కచ్చాపచ్చాగా, పూర్తిగా అట్లనే ఉంచకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత మనం స్పైసీ కోసం కొంచెం 4 పచ్చిమిర్చి వేస్తున్నాను. జీలకర్ర నువ్వులు నేను తీసుకుంటున్నాను. ఇవి జీలకర్ర నువ్వులు అనేవి లాస్ట్లో వేయాలి. పచ్చిమిర్చి కారం కూడా ఇది ఆప్షనల్ అండి. నేను టేస్ట్ బాగుంటుందని వాడతాను. ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి మిక్సీ పట్టుకుందాం. చూడండి వాటర్ అనేవి మంచి ఇట్లా బాయిల్ అవుతున్నాయి. బాయిల్ అవుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, మిక్సీ పట్టి పెట్టుకున్న పిండిని ఇప్పుడు ఇందులో కలుపుకుంటూ, చూడండి ఇలా కలుపుకుంటూ వేయాలి. ఇలా మొత్తం చూడండి తిప్పుతూ ఈ పిండిని ఇందులో వేయాలి, లేదంటే ఉండలు కడుతుంది. తిప్పుకోకపోతే కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇది కంప్లీట్ ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు ఉడికించుకోవాలి. తిప్పుతూ ఉండాలి, లేదంటే ముద్దలు కట్టేస్తుంది, కింద అడుగంటుతుంది. సాబ్దాన్ బియ్యం ఉంది, ఇది కూడా వేసేసుకోవాలి. ఇది కలిపిన పిండి తయారైన వెంటనే చేస్తే వేడివేడిగా చేయరాదండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు ఇదంతా తయారు చేసి పెట్టుకొని తర్వాత మనం వడియాలు పెట్టుకోవాలి. నాకు ఇది ఒక గిన్నెలకు ఎక్కువైపోయింది, అందుకే నేను ఇంకో గిన్నెలోకి కొంచెం షిఫ్ట్ చేసుకొని 2 గిన్నెలలో ఉడికించుకుంటున్నాను. పెద్ద గిన్నెలు ఉంటే ఒకటే పెద్ద గిన్నెలో ఉడికించుకోవచ్చు అండి. నా దగ్గర అంత పెద్ద సైజ్ గిన్నెలు అవైలబుల్ లేవు కాబట్టి ఉన్న గిన్నెలలో 2 ఉడికించుకుంటున్నాను. చూడండి చిక్కబడుతుంది మనకు పిండి అనేది. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. నేను ముందు ఏమి వేయలేదండి ఇందులో. ఎల్లిపాయ జీలకర్ర కానీ, పచ్చి కారం కానీ, నువ్వులు కానీ ఏమి వేయలేదు, ఓమ కానీ ఏమి వేయలేదు. ఎందుకనంటే ముందు వేస్తే వడియాలకు ఎర్రగా అయిపోతాయి.
కలర్ చేంజ్ అయిపోతాయి, తెల్లగా రావు. అందుకని ఇట్లా పూర్తిగా ఉడికినాకే వేయాలండి. ఈ స్టేజ్లో జీలకర్ర, నువ్వులు, పచ్చికారం అనేది పూర్తిగా ఆప్షన్ అండి, కానీ నేను టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాను. వేసి కలిపేసుకోవాలి. నువ్వులు ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయండి. వడియాలు తినేటప్పుడు మనకు బుక్కకు నువ్వులు తాకుతూ ఉంటే మంచిగా ఉంటాయి టేస్ట్. కొంచెం ఎక్కువనే వేసుకోండి నువ్వులు, ఒక 2-3 స్పూన్లు వేసుకోండి, బాగుంటుంది. చూడండి, ఇది ఇట్లా గంట జారుడుగా ఉన్నప్పుడే మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. చల్లారితే ఇంకా చిక్కబడుతుంది, బాగా వేడిది వేయలేం కాబట్టి ఇది స్టవ్ బంద్ చేస్తే చిక్కబడుతుంది కాబట్టి సరిపోతుంది. ఈ చిక్కదనం అనేది ఈ స్టేజ్లో మనం స్టవ్ బంద్ చేసుకొని చల్లారించుకొని వేసుకోవాలి. ఇలా నేను కాటన్ క్లాత్లో వేస్తున్నానండి. కాటన్ క్లాత్లో వేస్తున్నాను కాబట్టి కొంచెం తడిపి వేస్తున్నాను. ప్లాస్టిక్ కవర్ మీద అయితే డైరెక్ట్ వేసుకోవచ్చు, కానీ ప్లాస్టిక్ కవర్ మీద వేస్తే వేడిది వేయద్దు, చల్లారినట్టే వేయాలి. ఇలా కాటన్ క్లాత్ కాబట్టి తడపాలి. అస్కి కవర్ పెట్టేసుకొని మనం ఉడకబెట్టుకున్న పిండిని పెట్టేసుకోవాలి. కార్నర్కి కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కవర్లో రౌండ్గా సర్కిల్ లాగా చెగోడీలాగా వేసుకోవాలి. ఇట్లా పిండుకుంటే ఎండినాక చిన్నగా చెగోడీలాగా వస్తాయండి. మనం వేపుకునేటప్పుడు ఏ షేప్లోనైనా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు, లైన్స్ లాగా వేసుకోవచ్చు, ఎలానైనా వేసుకోవచ్చు. చూడండి, నేను ఇప్పుడు ఇలా రౌండ్గా సర్కిల్స్ లాగా వేస్తున్నాను. చాలా బాగుంటాయండి. ఇట్లా పిల్లలు వేపినాక సెగోడిలాగా ఉండడం వలన పిల్లలు ఇష్టపడతారు. తర్వాత స్పూన్ తోటి ఇలా పెడుతున్నాను. నేను ఒకటే పిండిని 5-6 రకాలుగా పెట్టానండి. మీది ఇష్టం, మీది ఏ రకంగానైనా పెట్టుకోవచ్చు. తర్వాత పువ్వుల్లాగా చేతితోటి ఇలా పెట్టాను, స్పూన్తో కాకుండా చేతితో కూడా పెట్టాను. ఏ విధంగానైనా పెట్టుకోవచ్చు, కాకపోతే కొంచెం మందంగా పెట్టుకోవాలండి, ఎందుకంటే క్లాత్ మీద కాబట్టి. చూడండి, ఇలా చేతితోటి కొంచెం ఇట్లా పువ్వుల్లాగా పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇది ఆరినాక వేపినాక చాలా బాగా వస్తాయి. చూడండి, ఇలా అన్నీ పెట్టుకోవాలి మొత్తం. వడియాలన్నీ ఇట్లా చక్కగా ఎండిపోయినాయి. ఇప్పుడు మనము ఒక లేయర్లో వేసుకొని కొంచెం నీళ్లు చల్లుకోవాలి. నీళ్లు చల్లి ఒక 2 minutes ఉండనివ్వాలి. 2 minutes ఉండిస్తే ఇవన్నీ ఊడొచ్చేస్తాయి. వాటర్ వేసి ఒక 2 minutes అయినాక క్లాత్ను ఇట్లా టైట్గా పట్టి ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో ఇట్లా లాగితే వడియాలన్నీ ఊడిపోయి వచ్చేస్తాయి. మనం తీయాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, ఇలా వచ్చేస్తాయి. ఆపోజిట్ డైరెక్షన్లో గట్టిగా లాగితే వడియాలు ఇలా వచ్చేస్తాయి. 1 నిమిషంలో క్లాత్ని బట్టి టైట్గా లాగడం వల్ల ఈజీగా వచ్చేసినాయి. వీటిని మళ్ళీ ఒకరోజు ఇట్లా ఒక గిన్నెలో వేసి ఆరబెట్టేసుకోవాలి. చూడండి, మొత్తం ఈజీగా వచ్చేసినాయి. చూడండి, మన వడియాలు అనేవి 2 days తర్వాత చక్కగా ఎండి ఇలా తయారైనాయి. చూడండి, ఎంత గలగలా ఎండిపోయినాయో, క్రిస్పీగా. ఇదిగో ఎంత క్రిస్పీగా అయినాయో. ఇప్పుడు మనం వీటిని వేపుకుందాం. చిన్న పువ్వులు లాంటి వడియాలు కూడా మంచిగా వెండినాయి. ఒక్కసారి పిండి ఉడకబెట్టుకుంటే ఎన్నో రకాల వడియాలు పెట్టుకోవచ్చు అండి. చూడండి, నేను ఇట్లా కొన్ని పువ్వుల్లాగా పెట్టినాను, కొన్ని వైర్లలాగా పెట్టినాను, కొన్ని ఇట్లా స్పూన్ తోటి వేసినాను. ఇప్పుడు అన్నీ వేపి చూద్దాం. అదే ఇలా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడైనాక మనము వడియాలు అనేది అందులో వేసుకోవాలి. చూడండి, ఇట్లా పొంగుతున్నాయో, పువ్వులాగా పొంగుతున్నాయి. చూడండి, ఇలా అన్నీ వేసుకొని వేపుకుందాం. చూడండి, పిల్లలకు కురుకురేలు కావాలన్నప్పుడు ఇటువంటి వడియాలు చేసి పెట్టుకోవడం వలన బయట ఫుడ్ని అవాయిడ్ చేయవచ్చు. 1 గ్లాస్ పిండితోటి నాకు 2-3 చిన్న గ్లాసుల పిండితోటి ఇన్ని వడియాలు అయినాయి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకు 10 days దాకా సరిపోతాయండి. రోజు వేపుకున్నా కూడా 10 days దాకా సరిపోతుంది. చూడండి, ఎంత చక్కగా వేగుతున్నాయో. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో
కామెంట్ పెట్టండి. చూడండి, ఇట్లా వేయగానే అట్లా పొంగిపోతున్నాయి. మనం చిన్న చిన్నగా పువ్వులాగా వేసుకున్నాం కదా చిన్న వడియాలు, అవి చూడండి. ఇదిగోండి, చూడ్డానికి చిన్నగానే ఉన్నాయి కానీ ఎలా పొంగుతున్నాయో. ఎక్కువ వేపడం కూడా అవసరం లేదండి, ఇట్లా వేయగానే వేగిపోతున్నాయి. ఆయిల్ అనేది మంచిగా వేడిగా ఉంటే చూడండి, ఒకటే నిమిషంలో తీయటమే. చూడండి, మీరు కూడా ఇలా చేసుకొని మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇవి ఎక్కువ ఎండతోటి పని లేదండి, ఫ్యాన్ గాలికి కూడా ఆరబెట్టుకోవచ్చు. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.